మన సమంత గారు ఉన్నారు కదా, వాయిస్ కరెక్ట్ వస్తలేదా మీది? ప్రెస్ మీట్ కి వచ్చారు. ఇందాకే లక్ష్మి గారితో మాట్లాడిచ్చా, లోకల్ స్టార్, మీరు మాట్లాడతారని చెప్పా, రీల్స్ చేస్తారు అని చెప్పాను. ఇవ్వనా ఒకసారి? ఇవ్వండి, కరెక్ట్ మాట్లాడమను. ఓకే ఓకే. నటనం స్టార్ అని రీల్స్ బాగా చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్. ఒకసారి మాట్లాడండి, హలో ఒకసారి. హలో, యస్ సార్, హవ్ యూ? ఫైన్ అండి. మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయి. హలో, యు మీ సమంత? యా, ఎవరండి మీరు? సమంత గారా? నేనే అండి మాట్లాడేది. ఇంకా వాయిస్ అంత సైడ్ చిన్న స్లో వస్తుంది. ఇక్కడ కొంచెం హీరోనే? అవును. అవునా, చెప్పండి. మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయండి. థ్యాంక్ యూ. సో ఇంకా అలానే కంటిన్యూ చేయండి. చేస్తానండి. జరా వేరే వర్క్ లో బిజీ అయిపోయి చేయకొచ్చిన చేస్తాను. మా మూవీలో చేయండి. ఓకే, ఏమైనా అవకాశాలు ఉంటే చెప్తాను. సో కీప్ గోయింగ్. ఆల్రెడీ మీ రీల్స్ చూశాను, నేను కూడా చూశాను. పోస్ట్ అప్లోడ్ చేస్తే మెసేజ్ చేస్తే మీరు ఎవరు పట్టించుకోరు కదా, అందుకని నేను ఎవరికి రిప్లై అయ్యనుకుంటా. ఆడిషన్స్ ఉన్నప్పుడు చెప్పండి ఆయనకి కాస్త. థ్యాంక్ యూ. మూవీలో ఏదైనా ఓకే, అవకాశాలు ఉంటే నేను విద్యా గారికి చెప్తాను, మీకు చెప్పండి. ఓకే, బాయ్ అండి. బాయ్. హలో హలో, శేఖర్ గారు. ఏమైందా, మీ వాయిస్ నైస్ గా ఉంది. అది కొంచెం వాయిస్ చిన్నగా వస్తున్నారు, పొద్దు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడి సో వాయిస్ చిన్నగా వస్తుంది. అది రాజు డేంజర్ స్మైలీ గారి గురించి అడిగారు. సో ఆయనకి ఈయన గొడవలు అంట కదా అన్నారు సమంత గారు. లేదు, ఓన్లీ సోషల్ మీడియా వరకే, నిజం కాదన్న. ఆయనకు నాకు గొడవలు అనేది శ్రీ విద్య అది సోషల్ మీడియా వరకే ఉంటది. ఎవరైనా ఎక్కడ ట్రోలింగ్ ఉంటే గొడవలు అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఎవరికి వాళ్ళకు కంటెంట్ వీడియోలు చేయడానికి రాదు. ఫస్ట్ మనం ఫేమస్ అయినాం కదా, దాని గురించి నాకు ఊకే ట్రోలింగ్ చేసే వీడియోలు బ్యాక్ ఉంటాయి. కాదు శేఖర్ గారు హలో, కమర్షియల్ అయిపోయారు, మనీ తీసుకున్నారు, బయట వీడియోస్ కన్నారు, మొన్న కమెంట్స్ వచ్చాయి. నిజమేనా అండి? అపోహలా? నిజమేనా అపోహలా అవన్నీ? ఫేక్ అండి అవన్నీ ఎవరు నమ్ముతారు ఈ రోజు రేపు జనాలు? ఓకే, ఇచ్చేవాడు ఎవడు, తీసుకునేవాడు ఎవడు, నమ్మేవాడు ఎవడు, ఎవరు నమ్ముతారు చెప్పు జనాలు?